ఆ తర్వాత రజనీ గారు చెప్పిన కొన్ని అదర్ విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది. సరే, పిఠాపురంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారి ఫోటో కంటే ముఖ్యమంత్రి గారి ఫోటో చిన్నదిగా ఉందని ఆయనకు బాధేసి కిందకు వచ్చేసారట. ఇవేవి కూడా అధినేతల దృష్టి వరకు వెళ్ళవు సార్. అధినేతలు చేసిన పని కాదు, అధినేతల దృష్టి వరకు వెళ్ళవు ఇవేవి. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఏదో మరి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కూడా చేసి ఉండరు. అలా జరిగింది, అది చూసి ఆయనకు బాధేసింది, బయటకు వచ్చారు. రేపు మళ్ళీ సర్దుకుపోతారు, కలిసి పని చేస్తారు, అది వేరే విషయం. సో ఏముంది సార్ ఇందులో, ఇది పెద్ద న్యూస్. పేరు నాని గారు ఫైర్ సార్, ఈ ఫైర్లు వైట్ ఫైర్లు అవన్నీ ఉంటాయి సార్. ఎందుకు ఇప్పుడు ఫైర్ కాకుండా అలా మూలలో కూర్చుంటే ప్రజలు ఊరుకోవట్లేదు, వాళ్ళకి వేసినటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఊరుకోవట్లేదు, ఏదో ఒకటి మాట్లాడాలి. ఆయనే అన్నారు కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్య ఎవరైతే ఆ మేడం ఉన్నారో ఆవిడ్ని అరెస్ట్ చేస్తామనంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకున్నారని ఆయనే అన్నారు కదా. ఆ తర్వాత మా ధూళిపాళ నరేంద్ర గారు మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ లో ఒక విషయం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంది ఎవరో ఒకసారి చెప్పాలి అనేసి. సో ఇవన్నీ పేరు నాని గారి ఫైరు, కొడాల నాని, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పేరు నాని గారు వెళ్ళి బతిమాలుకున్నారా? బతిమలాడుకున్నారు కదా సార్. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటాడు కదండి ఆయన, అంతా సార్ బయటకు పబ్లిక్ లో విమర్శిస్తాడు సార్. కేఎస్ ప్రసాద్ గారు అంటే నాకు గౌరవం లేదా? అలా అని రాజకీయంగా మాత్రమే మేము ప్రత్యర్థులం. కేఎస్ ప్రసాద్ గారు కావచ్చు, నేను కావచ్చు, రాజకీయంగా మాత్రమే ప్రత్యర్థులం. ఆయన ఈ లీక్ ఆయన ఇచ్చారు, ఇందులో నిజం తర్వాత మీరే చెప్పాలి, ఇప్పుడు కాదులేండి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు అప్పుడు చెప్పదు కానీ మంచి రెస్పాన్స్ మాట్లాడండి. సరే, ఇంకా మేడం రజనీ గారు పిల్లల గంటం గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఒక రకంగా చెబితే మేడం రజనీ గారు మరొక రకంగా చెప్పారు. గతంలో ఏముండేది, ముగ్గురు పిల్లలు ఉంటే కొన్ని రాయితీలు ఉండే కాదు అనేటటువంటి ప్రభుత్వ నియమం ఉండేది కాదు. అమ్మా రజనీ గారు, అందరినీ కనండి అమ్మా, మీరు అందరూ ముగ్గురు నలుగురు కనమని ముఖ్యమంత్రి గారు చెప్పలేదమ్మా రజనీ గారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మీకు కనాలనుకున్న వారు, ఓపిక ఉన్నవారు, స్తోమత ఉన్నవాడు ముగ్గురిని కనండి, తప్పులేదని అన్నారు. కానీ మీరు ఖచ్చితంగా ముగ్గురిని కనాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నట్లుగా చెప్తున్నారు కదమ్మా రజనమ్మ గారు. అలా అనలేదమ్మా ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అనింది ఏంటంటే, మీకు స్తోమత ఉంటే, మీకు ఓపిక ఉంటే ముగ్గురిని కనండి అని అన్నారమ్మా. గతంలో ఏంటంటే మూడో వారు ఉంటే గతంలో మనకి రాయితీలు వచ్చాయి కాదు. అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కావచ్చు, ఎన్నికల్లో పోటీ చేసి యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్, క్లియర్ గా తెలియదు, ఎలక్షన్ లో పోటీ చేయడానికి కూడా ఒక బారియర్ ఉండేది ముగ్గురు పిల్లలు ఉంటే. కానీ ఈసారి ఆ బారియర్ లేదు. మీకు ఓపిక ఉంటే ముగ్గురు పిల్లల్ని కనండి, లేదంటే స్తోమత ఉంటే ముగ్గురు పిల్లల్ని కనండి. పిల్లల్ని కన్నప్పుడు ప్రభుత్వం నుంచి కూడా పిల్లాడికి 25,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ రజనమ్మ గారు ఏ అర్థం వచ్చేలా చెప్తా ఉన్నారంటే, ముగ్గురు కానండి, ఖచ్చితంగా కానండి అని ముఖ్యమంత్రి గారు అన్నట్లుగా రజనమ్మ గారు పాపం బాగా బాధపడిపోతా ఉన్నారు సార్. రజనమ్మ గారు కాగ్ రిపోర్ట్ గురించి కూడా చెప్పారు సార్. దాని గురించి కూడా ఏమైనా డిస్కస్ చేద్దామంటే చెప్పండి సార్, డిస్కస్ చేద్దాం. ఓకే, చేయండి. అదే సార్, ఇప్పుడు కాగ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం అప్పు 81,071 కోట్లు. ఈ మొత్తం అప్పు కూటమి ప్రభుత్వం చేసినట్లు వైసీపీ అవినీతి పత్రిక సాక్షి దుష్ప్రచారాన్ని మేడం రజనీ గారు నమ్మేసినట్టున్నారు సార్. కాగ్ నివేదిక 2024-25 మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని కవర్ చేస్తుంది. అంటే అందులో 6 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అధికారంలో ఉన్నారు. సో ఇక ఆ తర్వాత ఏప్రిల్ మే నెలలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2024 జూన్ నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి అయినటువంటి అప్పు 81,071 కోట్లు. ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తీసుకున్నప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి 2 నెలల్లో గత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుండి భారీ రుణాలు తీసుకుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత కాగ్ నివేదికలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పేర్కొన్న మొత్తం అప్పు, ఆ తర్వాత మనం ఒకసారి చూసుకుంటే 2024 జూన్ నెల నుండి 2025 మార్చి నెల మధ్య కూటమి ప్రభుత్వం చేసిన అప్పు ఎంత సార్? 53,866 కోట్ల రూపాయలు సార్. 2024 ఏప్రిల్ నెలలో ఆర్బీఐ నుండి వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణం 11,497 కోట్లు. 2024లో మే నెలలో 15,708 కోట్లు. వైసీపీ ప్రభుత్వం మొత్తం ఏప్రిల్ మేలో చేసిన అప్పు 27,205 కోట్ల రూపాయలు సార్. మరి అవన్నీ కూడా మానెత్తినేస్తే ఎలాగ సార్? సో మేడం ఆ సాక్షి పేపర్ బాగా ఫాలో అవుతున్నారు, సాక్షి టీవీ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆయన నమ్మినట్లున్నారు. ఒకటి ఏంటంటే, పిల్లల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అది కాదమ్మా, మీకు ఆ బ్యారియర్ లేదు. ఈసారి ప్రభుత్వ పథకాలన్నీ కూడా గతంలో 2 ఉంటేనే వస్తాయని అనేవారు, ఇప్పుడు ముగ్గురిని కనండి, అండ్ ఆల్సో మీకు ఓపిక ఉంటేనే అమ్మా, ఇక్కడ కన్సంప్షన్ ఏం లేదు, కంపల్సరీ కనాలని ముఖ్యమంత్రి గారు అన్నట్లుగా మీరు చెప్తా ఉన్నారు. అదే లేదమ్మా, మీరేం బాధపడద్దు. ఓకే, రైట్. ప్రసాద్ గారు.